హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఈరోజు వీడియో కార్తీక పురాణం 14వ రోజు 14వ అధ్యాయం. ఈరోజు శుద్ధ చతుర్దశి. ఈరోజు యముణ్ణి ఆరాధించాలి, కాలభైరవుణ్ణి పూజించాలి, సునకానికి భోజనం పెట్టాలి, ఉప్పు పులుపు కారం తినకూడదు, ఇనుము నువ్వులు దానం ఇవ్వాలి. 14వ రోజు చేయవలసినటువంటి పారాయణం. రాజా, కార్తీక మాసంలో ఆచరించవలసిన మరికొన్ని ధర్మాలు చెప్తాను, ఆలకించండి అని ఈ విధంగా చెప్పసాగారు వశిష్ఠుల వారు. కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలకు ఇష్టమైనవి చేయటం, శివలింగ సాలగ్రామాలను దానం చేయటం, ఉసిరికాయలు దక్షిణతో దానం చేయటం మొదలగు పుణ్యకార్యాలు చేస్తే పూర్వజన్మలో చేసిన అన్ని పాపాల నుండి విముక్తి కలుగుతుంది. వారికి 1,000,000 యాగాలు చేసిన ఫలం దక్కుతుంది. పితృదేవతలు తమ వంశం నందు ఆంబోతునకు అచ్చువేసి ఎవరు వదులుతారో అని ఎదురుచూచుందురు. కనుక పితృదేవతల సంతోషం కోసం ఆంబోతును వదలాలి. ఆ విధంగా చేస్తే 1,000,000 యాగాలు చేసిన ఫలం వస్తుంది. అట్లు చేయని వాడు రౌరవాది నరకాలు అనుభవించేటే కాక వాని బంధువులు కూడా నరకాల్లో పడినట్లు చేయును. కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతాలు చేసి సాయంకాల సమయాన శివకేశవులు ఆలయంలో దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణ ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనాలు పెట్టిన వారు ఇహ పరముల యందు అన్ని సుఖములను అనుభవించి చివరకు కైలాస ప్రాప్తి కలుగుతుంది. కార్తీక మాసంలో చేయరాని పనులు. ఈ మాసంలో పరాన్న భక్షణ చేయకూడదు, ఇతరుల ఎంగిలి తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, నువ్వులు దానం తీసుకొనరాదు, శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినకూడదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారాలందు మరియు సూర్య చంద్రగ్రహణాల రోజుల యందు భోజనం చేయరాదు. కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజించకూడదు. ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణ చేయాలి. ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. కార్తీక మాసంలో నూనె రాసుకొని స్నానం చేయకూడదు. పురాణాలను శాస్త్రాలను విమర్శించరాదు. కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేయకూడదు. చేసినా అది కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడే చెప్పాడు. ఒకవేళ అనారోగ్యముతో ఉండి కార్తీక మాస వ్రతము విడవకుండా చేయవలెనన్న నిబంధన ఉన్న వారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును. ఈ విధంగా చేయువారు గంగా, గోదావరి, సరస్వతి, యమున మొదలగు పుణ్యనదుల పేర్లతో మనసులో స్మరించి స్నానం చేయవలెను. ఏ నది తమకు సమీపంలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయవలెను. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు బావి దగ్గర కానీ చెరువుల నందు కానీ స్నానం చేయవచ్చు. ఆ సమయంలో గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చదువుతూ స్నానం చేయవలెను. స్నానం పూర్తి అయిన తర్వాత సూర్యమండల మధ్యవర్తి అయిన శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం, హరికథ కాలక్షేపంతో కాలం గడపవలను. సాయంకాలంన సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించి పూజా మందిరంలో ఉన్న శివుని శాస్త్రోక్తంగా ఈ క్రింది నామాలతో పూజించాలి. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః ఆద్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణగుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి.
ఓం శంకరాయ నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః. ప్రదక్షిణం సమర్పయామి. ఈ విధంగా కార్తీక మాసం అంతయు పూజించవలెను. శివ సన్నిధిలో దీపారాధన చేయవలెను. పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాలతో సత్కరాలతో సంతృప్తిపరచవలెను. ఆ విధంగా చేసిన 100 అశ్వమేధ యాగాలతో చేసిన ఫలము 1000 వాజపేయి యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు పళ్ళు దానం చేసిన వారికి సంతతి అభివృద్ధి చెందుతుంది. ఉపవాసం ఉండి శివారాధన చేసి నువ్వులు దానం చేసిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసినచో వారు వారి వంశీయుల పితృదేవతలకు మోక్షం కలుగుతుంది. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించని వారు అనేక విధములైన 100 జన్మలు ఎత్తి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలు ఎత్తుతారు. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించినచో 15 జన్మల యొక్క పూర్వజన్మం కలుగుతుంది, పూర్వ జ్ఞానం కలుగుతుంది. వ్రతము చేసినను పురాణం చదివినను విన్నవారికి సకల ఐశ్వర్యాలు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుంది. స్కంద పురాణంలో వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి చతుర్దశ అధ్యాయం అంటే 14వ పారాయణం పూర్తి అయినది. చూశారు కదండి, ఇది కార్తీక మాసంలో 14వ అధ్యాయం. కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివే వాళ్ళకు ఎంత పుణ్యమో వినే వాళ్ళకు కూడా అంతే పుణ్యం కలుగుతుందని మన పురాణాల్లో చెప్పబడింది. నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, కానీ చూసే వాళ్ళల్లో చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ ఈశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఎల్లవెల్లా ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు నమస్తే.